ఉండగా వాక్యానుసారంగా నడవకుండగా చేసినటువంటి అడ్డుబండలను వాక్యము బద్దలు చేస్తుంది, సరి చేస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా సరి చేస్తూ ఉంటుంది. చాలామంది ఆ మధ్యలో ఒక వ్యక్తి అడిగాడు నన్ను, ఆ మధ్యలో ఒక ఆయన నన్ను అడిగాడు, ఏంటి పాస్టర్ గారు అంత కఠినంగా వాక్యం అంత కఠినంగా మాట్లాడుతారు అన్నట్టు, అంత కఠినంగా మాట్లాడతారు ఏంటి సుత్తి ఏం చేస్తుంది? సుత్తి దెబ్బలు ఎలాగుంటుంది? సుత్తి దెబ్బ ఎలాగుంటుంది చెప్పరేమండి? సుత్తి దెబ్బ ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటుందా? ఆ చిన్న సుత్తి దెబ్బ వేలు మీద పడింది దానికి ఎలాగుంటుంది? కాలు మీద పడితే ఎలాగుంటుంది? ఆ వాక్యము కూడా కఠినంగానే ఉంటుంది. వాక్యం అలాగే ఉంటుంది. ఆయన అన్నాడు, నీ మాట సుత్తి వంటిది కాదా? దానికంటే వేరుగా బోధించే వాళ్ళు ఉన్నారు చూడండి, దానికంటే వేరుగా బోధించే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు దొంగలై ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. వాక్యములు అంటాడు, ధనాపేక్షను కప్పుబెట్టే బోధ, దురద చెవులు గలవారు వినుబోధ, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి లేనటువంటి బోధ అని రాయబడి ఉంది. వారు ఏం బోధిస్తారంటే నిత్యము ఆశీర్వదింపబడతావు అని బోధిస్తారు. ఏమండి, ఒక్క ప్రశ్న అడుగుతాను, మనం పాపము చేస్తూ ఉండగా, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉండగా దీవించబడతామా? దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటూ ఆ దైవజనుడు చెప్తున్నాడు, దైవజనులు చెప్తున్నారు మీరు దీవించబడతారని చెప్తున్నారు. దీవించబడతారా చెప్పండి కదా? అవునా? దీవించబడాలంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేయబడితే నువ్వు దీవించబడతావు. దేవుడు దీవించడానికే పిలిచాడు, దేవుడు ఆశీర్వదించడానికే మనల్ని పిలిచాడు, దేవుడు నేను అభివృద్ధి పరచడానికే పిలిచాడు. కానీ ఆ అభివృద్ధి కానీ ఆశీర్వాదం కానీ మేలు కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే ఆశీర్వాదం మేలు చూడము. నేను చెప్పింది అవునా కాదా చెప్పండి? సత్యమా కాదా? ఈలేటి మరి అబద్ధ బోధిస్తున్నారు. మీరు ఎలాగున్నా పర్వాలేదు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, ఏం చేసినా పర్లేదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పుతూ మీ మీద ఆశీర్వచనాన్ని ప్రకటిస్తున్నాను అన్నారు. వాళ్ళు చెప్పింది తప్ప, లేకపోతే మనం వినింది తప్ప అంటే రెండు తప్పే. ఆయన అలా చెప్పకూడదు, నువ్వు అది వినకూడదు. బైబిల్ అంటది చూడండి, తిమోతి పుస్తకములో తిమోతికి రాసిన 2వ పుస్తకము 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మెయిన్ మెసేజ్కి వెళ్తాను. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. అంతేకాదు దురద చెవులు గలవారై ఏటట చెవులు దురద బట్టి సత్యమైన బోధ, ఖండించే బోధ, లేకపోతే సరిచేసే బోధ, నిన్ను దేవుని ఎదుట నిలబెట్టే బోధ, వాక్యాన్ని పక్కన పెట్టి ఎప్పుడు నచ్చినటువంటి కల్పనా కథలు చెప్పుతూ దానిని వాక్యానికి అతుకుతున్నటువంటి బోధలు ఈ దినాల్లో 100% బోధలు లోకంలో వెళ్తూ ఉన్నాయి. ప్రియులారా, వాక్యము ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది. వాక్యమట రెండంచుల వాడిగలిగిన ఖడ్గమై. వాక్యం ఎలాంటిది, దాని స్వభావం ఎలాంటిది? వాక్యము రెండంచుల వాడిగలిగిన ఖడ్గము వలె ప్రాణాత్మ మూలుగులను విభజించునంత మట్టుగా అది రెండంచులు వాడి ఉంటుంది. నీ వైపు ఖండిస్తుంది, నా వైపు కూడా ఖండిస్తుంది. ఖడ్గం ఏం చేస్తుంది? కత్తి ఏం చేస్తుంది? అది నరుక్కుంటూ వెళ్తుంది. గొడ్డలు ఏం చేస్తుంది? నరుక్కుంటూ వెళ్తుంది. చాకు ఏం చేస్తుంది? కోసుకుంటూ వెళ్తుంది. అది దాన్ని అపరిశుద్ధతను అంతటిని కట్ చేస్తూ ఉంటుంది. ప్రభు అన్నాడు,
మీలో ఫలింపని ప్రతి తీగను ఆయన నరికి పారవేయును. ఫలింపని ప్రతి చెట్టును నరికి వేస్తానన్నాడు. నువ్వు సరి అయిన రీతిలో ఫలాలు ఫలిస్తూ, సరి అయిన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, నేను వాక్యంలాగానే ఉంటుంది. ఎక్కడైతే ఆశీర్వచనం అక్కడ ఆశీర్వచనము, ఎక్కడ శాపవచనం రాయబడింది అక్కడ శాపవచనము, ఎక్కడ మేలు రాయబడింది అక్కడ మేలు, ఎక్కడ కీడు రాయబడింది అక్కడ కీడు. ఆ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని చూపించి మీరు మాట్లాడుతున్నారండి, కఠినంగా మాట్లాడుతున్నారండి, ఏం చేయమంటావు మరి? వాక్యాన్ని చూపించి కఠినమైన మాట్లాడకుండగా, వాక్యాన్ని చూపించి ఉన్నది మాట్లాడకుండగా, వాక్యాన్ని చూపించే సంఘాన్ని గద్దించకుండగా, సంఘాన్ని సరిచేయకుండగా, వాక్యం అనే ఉదక స్నానము ఏటట, వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారే. దేని చేతట? వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలా, వాక్యము చేత కడగబడాలండి, వాక్యము చేత సరిదిద్దబడాలి, వాక్యము చేత నూతన బలాన్ని పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. వాక్యము చేత నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకోవాలి. వాక్యాన్ని వాక్యంగా రిసీవ్ చేసుకోండి, వాక్యాన్ని వాక్యములాగా రిసీవ్ చేసుకోనండి, వాక్యాన్ని వాక్యములాగా ఆలోచించండి. అప్పుడు మీ ఆత్మీయ జీవితాలకి క్షేమాభివృద్ధి కలుగుతుంది, మీ ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. ఆత్మీయ జీవితం బాగుపడితే లోక సంబంధమైన ఆశీర్వాదము ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలదిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుదువు. నీ ఆత్మీయ జీవితం బాగుంటే నువ్వు అన్ని విషయాల్లో బాగుంటావు. నీ ప్రార్థన జీవితం బాగుంటే నువ్వు బాగుంటావు, నీ భక్తి బాగుంటే నువ్వు బాగుంటావు, నీ పరిశుద్ధత బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు క్రమముగా దేవుని సన్నిధిని ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. ప్రియులారా, దైవికమైన భక్తి నిన్ను ఆశీర్వాదములోకి, సత్యమైనటువంటి జీవితము, సత్యమైన వాక్యము నిన్ను ఆశీర్వాదానికి నడిపిస్తుంది. అంతే తప్ప ఇది ఏదో జీవితంలో పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళందరి పరిస్థితి అదే. జీవితంలో వాక్యమును పక్కన పెట్టి కల్పనా కథలు, సొంత ఉద్దేశాలు లేనివి చెప్పుకొని, ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక 4-5 కథలు మీరు చెప్పారని చెప్పండి. నన్ను ఒక 4 కథలు చెప్పండి. మీరు సంఘానికి వచ్చిన తర్వాత 4 కథలు చెప్పారండి అని చెప్పండి. పెట్ట కథలు, లేని కథలు ఎందుకు చెప్పాలా? వాక్యానికి అంటాడైనా, వాక్యమునకు ఏమీ కలపకూడదు, దానిలో నుంచి ఏమీ. దీనికి పెట్ట కథ ఎందుకు కలపాలా? వాక్యాన్ని వివరించడం రాకపోతే పెట్ట కథ కలపాలా? నీకు తెలుగు అర్థం కాకపోతే పెట్ట కథ కలపాలా? నీకు తెలియకపోతే నేనేదో కలిపి నేను చెప్పాలా? మోసం చేసేవాళ్ళు కలుపుతారు. హల్లెలూయా అని అన్నాడు. వాక్యమునకు ఏది కలపకూడదు, దీనిలో నుంచి ఏదియో తీయకూడదు. ఇంకొక చోట అంటాడు, అలాగ కలిపిన వారికట అరుణోదయ దర్శనము కలగదు అని అంటాడు. దీనికి ఏదైనా, వాక్యానికి ఏదైనా నువ్వు కలిపితే, వాక్యముతో ఏదైనా జతపరిస్తే నీకు నీతి సూర్యుడు ఉదయించడు అని రాయబడి ఉంది. అంటే అర్థమేంటి? వాక్యానికి ఏదైనా కలిపితే నీతి సూర్యుడు నీకు ఉదయించడు అంటే ఏంటి? నీతి సూర్యుడు యేసు ప్రభు నీ కొరకు ఆయన ఉదయించడు అంటే నీకు కనబడ్డని అర్థం. నీకు ఎప్పుడు కనబడతాడు? ఆయన పరలోకం నిత్యమైన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కనబడతాడు. ఆయన కనబడడు అని రాశాడు. ఆయన నీకు కనబడ్డు. ఆ రోజు ఎందుకు కనబడ్డు అంటే, నువ్వు అక్కడ ఉండవు కనుక నీకు ఆయన కనబడ్డు. ఆయన అక్కడే ఉంటాడు కానీ నీకు కనబడ్డు. నువ్వు అక్కడికి వెళ్ళవు కనుక నీకు కనబడ్డు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళవో? వాక్యానుసారంగా నువ్వు బోధించలేదు కనుక, వాక్యాన్ని నువ్వు వాక్యంగానే తీసుకెళ్ళలేదు కనుక నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళవు. హల్లెలూయా. కనుక వాక్యం నిన్ను ఖండిస్తున్నప్పుడు, వాక్యం నిన్ను కడుగుతున్నప్పుడు, ఎప్పుడైనా ఆపరేషన్ చూసారా? డాక్టర్ గారు ఏం చేస్తారంటే దాన్ని కోసి 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 దాన్ని కడిగి దాని మీద ఆయింట్మెంట్స్ వేసి దాని మీద మెడిసిన్ వేసి కడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా భలే కోస్తున్నాడండి డాక్టర్ గారు, లేకపోతే ఈ డాక్టర్ గారు భలే కోస్తున్నాడండి, డాక్టర్ గారు చిన్న కోత కోసాడండి, పెద్ద కోత కోస్తే బాగున్నాడు. ఎంతమంది అనుకుంటారు? కోసినప్పుడు నొప్పి, ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో నొప్పి పెడుతుంది. కోసినప్పుడు ఇంకా వాక్యము ఖడ్గము కత్తిలాడిది, లేదా సిజర్లాడిది, లేదా చాకులాడిదట. వాక్యం ఎలాడిది? కత్తి. వాక్యము కత్తిలాడిది, వాక్యము
వాక్యము చాకులాడిది, వాక్యము సిజర్ లాంటిది. అదేం చేస్తుంది? ఏం చేస్తాయండి అవి? కత్తి ఏం చేస్తుందండి? చెప్పరే? చెప్పట్లేదే మీరు? ఉల్లిపాయలు కొయ్యకుండా కూర వండేస్తున్నావు నువ్వు. అదేం చేస్తుందంటే కట్ చేస్తూ ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో ఫలించలేనటువంటి ఆ లక్షణాన్ని, నీ ఆత్మీయ జీవితంలో అనవసరంగా చేరుతున్న లోకాన్ని నీకు చేరకుండగా నీకు లోకానికి మధ్యలో బంధాన్ని అది ఎప్పుడు కట్ చేస్తూ ఉంటుంది. అది దూరం చేస్తూ ఉంటుంటుంది. వాక్యం చేస్తుంటుంటే లోకం నీలోకి వస్తున్నప్పుడు నీలోకి వస్తున్న వాక్యాన్ని రాకుండా ఒకవేళ వచ్చి చేరితే చేరిన దానిని, ఆ మూలుగులను, ఆ ప్రాణాన్ని, ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని అది కట్ చేస్తూ వెళ్తుంది. అది కడుగుతూ ఉంటుంటుంది. చేరనీయదు, అది దగ్గరికి రానియదు. వచ్చిన తర్వాత అది నీలో కలిసిపోతే కలిసిపోయిన లోకాన్ని అది కట్ చేస్తూ ఉంటుంది. ఎంతమంది ఇంట్లో సిజర్స్ ఉన్నాయి? ఎంతమంది ఇంట్లో బట్టలు కట్ చేస్తూ ఉంటుంటారు? అది ఏకమై ఉన్నటువంటి ఆ గుడ్డని, ఏకమై ఉన్నటువంటి ఆ క్లాత్ని, ఆ యొక్క వస్త్రాన్ని ఏం చేస్తంటే వేరుపరుస్తుంటుంది సిజర్. అర్థమైందా? అది ఏకండిగా ఉన్నటువంటి వస్త్రాన్ని సిజర్ ఏం చేస్తుంటుంది? కట్ చేస్తుంది. నువ్వును లోకమును ఏకమైపోతుంటుంటే, నువ్వు లోకముతో కలిసిపోతుంటుంటుంటే, నువ్వు లోకముతో కలిసి జత చేయబడి నడుస్తూ ఉంటుంటుంటే నేనేం చేస్తా వాక్యము లోకములో నుంచి నిన్ను సపరేట్ చేస్తూ ఉంటుంది. కనుక వాక్యానికి ఆ గుణం ఉంది, వాక్యానికి లక్షణం ఉంది. అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. పేతురు ప్రసంగం చేసినప్పుడు వారి మనసులు నొచ్చుకొనెను అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. వారి మనసులో వారి హృదయములో నొచ్చుకొనిరి. స్తోత్రం చెప్పాలా? హృదయములో నొచ్చుకున్నది, హృదయంలో గుచ్చుకుంది, హృదయాన్ని నొప్పించినది సరి అయిన ట్రీట్మెంట్. హృదయాన్ని మెప్పించేది సరి అయిన ట్రీట్మెంట్ కాదు, నొప్పించేదే సరి అయిన ట్రీట్మెంట్. వాక్యము నిన్ను మెప్పించదు. వాక్యమే ప్రజలు అంటారు, మిమ్మలను ఘనపరిచే వారి ఎదుట జాగ్రత్తగా ఉండండి. లోలోన ప్రేమ, నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ ఖండిస్తూనే ఉంటుంది. సామెతల గ్రంథంలో అంటాడు, తండ్రి ప్రేమించు కుమారుడిని శిక్షిస్తూనే ఉంటాడట. ప్రేమలో శిక్ష దాచబడి ఉంటుంది. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక వాక్యము ద్వారా మనల్ని ఖండిస్తుంటే నువ్వు కడగబడాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు యథార్థంగా ఉండాలా, నీవు అటు ఇటు తిరుగుతూ ఉండకూడదు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా నడవకూడదు అని ఎప్పుడు వీడు ఖండిస్తూనే ఉంటాడేటని చెప్పి దురద చెవులు గలవారు అటు ఇటు అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, వాక్యముకున్న లక్షణాలలో మండిస్తుంది, లేదా అది కాల్చివేస్తుంది. ఎటట ఆయన మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఏం చేస్తుంది? ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అగ్ని దిగొచ్చింది. ఆ దిగొచ్చిన అగ్ని ఏం చేసింది? తడిచిపోయినటువంటి కట్టెలనది కాల్చి వేసింది. స్తోత్రం చెప్పండి. ముద్దయిపోయిన దానిని, తడిసిపోయిన దాన్ని, ముద్దయిపోయిన దానిని ఆ పరలోకం నుంచి అగ్ని వచ్చి కాల్చివేసింది. చల్లారిపోయినటువంటి దాన్ని, తడిసిపోయి చల్లారిపోయిన దాన్ని మండించింది. దేవుడట దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎబ్రీ పుస్తకం అంటాడు ఆయన, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు. చూడండి, హెబ్రీ పుస్తకము 12వ అధ్యాయము 29వ వచనము.
పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. వినయ భయభక్తులతో మన దేవుని మనం ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి. ఈ మాట నేను అండర్లైన్ చేసుకున్నాను, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. వినయ భయభక్తులతో దేవుని ఆరాధించాలా. వినయ భయభక్తులతో, వినయముతో ఆరాధించాలి, భయముతో ఆరాధించాలి, భక్తితో ఆరాధించాలి. వినయముతో ఆరాధించాలి, విధేయతతో ఆరాధించాలి, తగ్గించుకుంటూ ఆరాధించాలి, వాక్యానికి లోబడుతూ ఆరాధించాలి, వాక్యాన్ని హత్తుకుంటూ ఆరాధించాలి, వాక్యానికి భయపడుతూ ఆరాధించాలి. దేవుని స్తోత్రం. 3 లక్షణాలు. వాక్యానికి విధేయత చూపించాలి, తర్వాత అంటాడు భయము చూపించాలి. వాక్యము మాట్లాడుతుంటుంటే వాక్యానికి భయపడాలి. ఒక చోట అంటాడు ఆయన, ఎవడు నా మాట విని ఎవడు నా మాట విని వణుకునో, ఎవడు నా మాట విని భయపడునో, ఎవడు నా మాటకి లోబడునో భయపడునో, నేను వానిని దృష్టిస్తాను. నా కను దృష్టి వాని మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఉంటుంది దేవుని కను దృష్టి అంటే ఎవరైనా మాటకు భయపడతారో లోబడతారో. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యానికి లోబడాలి, భయపడాలి, సరి చేసుకోవాలి. వాక్యానికి లోబడకుండా భయపడకుండా అదేం భక్తి అండి? వేషధారణ భక్తి. అదేం భక్తి అండి? అవిధేయత భక్తి. అదేం భక్తి అండి? లోక సంబంధ భక్తి. అదేం భక్తి అండి? వేషధారణ. లోబడుతున్నట్టుగా ఉంటారు కానీ వాక్యానికి లోబడరు, భయపడుతున్నట్టుగా ఉంటారు కానీ వాక్యానికి భయపడరు. అదేం భక్తి? సోక్ చేసే భక్తి, డంబము భక్తి, అది వేషధారణ భక్తి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి ఇష్టమైన వారుగా, దేవుడు ప్రేమించేవారుగా, దేవుడు మనల్ని ఇష్టపడేవారుగా మన మాట, మన భక్తి, మన విధేయత దేవుని ఎదుట వినయముతో నడగలగాల. దేవుని స్తోత్రం. విధేయతతో నడగలగల. విధేయత వస్త్రమై ఉండాలా. విధేయత వస్త్రమై ఉండాలా. ఎవడు దీనత్వం వస్త్రమై ఉండాలా. దీనత్వాన్ని ధరించుకొని ఉండాలా. దీనత్వాన్ని ధరించుకొని ఉండాలా. దీనుడై భయపడుతూ ఉండాలా. ఎప్పుడు దీనులు ఏమీ లేకుండా ఉన్నవారు ఏమవుతారు? ప్రతిదానికి భయపడతారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము దేవుని వాక్యానికి భయపడుతున్నవాడు ధన్యుడు. నిత్యము వాక్యానికి భయపడి లోబడుతున్నవాడు ఆశీర్వదించబడతాడు. నేను చెప్తున్నా ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వచనం చెప్తున్నాను. ఎవడు దేవుని వాక్యానికి నిజంగా లోబడి భయపడతాడో వాడు ఆశీర్వదించబడతాడు. వీళ్ళు చెప్పిన ఆశీర్వాదాలు దొంగ ఆశీర్వాదాలు, అబద్ధాల ఆశీర్వాదాలు అవి. మీ దగ్గర నుంచి రాబట్టుకునే ఆశీర్వాదాలు అవి. మిమ్మల్ని తీసుకెళ్ళి నరకంలోకి తోసేసే ఆశీర్వాదాలు అవి. దొంగ ఆశీర్వాదాలు. చదవకుండా పాస్ అయిపోతావా? చెప్పండి. కష్టపడకుండా జీతం వచ్చేస్తుందా? శ్రమ పడకుండా నువ్వు దీవించబడిపోతావా? మరి చెప్తారు నువ్వు దీవించబడతావు అని. ఎప్పుడు దీవించబడతావంటే నువ్వు వాక్యానికి భయపడుతూ లోబడుతుండినప్పుడు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వాదం కోసం అడగవసరం లేదు. అసలు ఆశీర్వాదమే నువ్వు లోబడుతున్నావు కనుక ఆశీర్వాదము నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ఉదాహరణకు చెప్తాను. దావీదు అభిషేకం కొరకు ఎదురు చూడలేదు. అభిషేకమే దావీదు కొరకు ఎదురు చూసింది. అభిషేకించు నన్ను, లేకపోతే నేను అభిషేకించబడతాను, లేకపోతే నేను అంతా అని అనుకోలేదు దావీదు. నేను ఎంతటి వాడిని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు కూడా ఇది నేర్చుకోండి. మేము ఎంతటి వారు ప్రభువా అని దీనులై తగ్గించుకుంటుంటే, ఎంతటి వాడిని నువ్వు అనుకుంటే ఆ ఎంతటి వాడిని నేను ప్రభా ఎన్నిక లేని వాడినయ్యా, గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను, గొర్రెల వెనకాతలు తిరుగుతున్న నన్ను, ఆ యొక్క కొండల్లో లోయల్లో ఎన్నిక లేనివాడుగా తిరుగుతున్న నన్ను పేరు పెట్టి పిలిచి సింహాసనం మీద కూర్చుండబెట్టావు.
సింహాసనం మీదకి వెళ్ళినాక అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? సింహాసనం మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి ఆలోచిస్తున్నాడు, ప్రభా నేను ఎక్కడ వాడనో ఈరోజు మీ దయ వలన సింహాసనం మీద ఉన్నాను. ఎన్నిసార్లు ప్రభా తను కొట్టాడో, ఎన్నిసార్లు గద్దిచ్చాడో, ఎన్నిసార్లు బుద్ధి చెప్పాడో, ప్రతిసారి బుద్ధి చెప్పిన ప్రతిసారి దావీదు దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. విధేయత చూపించాడు. విధేయతే వస్త్రం అండి. విధేయత అంటే ఎరగని కక్కలాగా ఉండి గొయ్యి తీసేయడం కాదు. చెప్తున్నాను, ముందు థర్డ్ పర్సన్ కొరకు మాట్లాడకండి, మీరు దీవించబడరు. నీకెందుకు అసలు? చిన్న ఉదాహరణ చెప్తానే, నాకు తెలీదు కానీ చిన్న ఉదాహరణ, అంటే ఈ కుటుంబ సమస్యలు నాకు తెలియవు కానీ చిన్న మాట, చిన్న ఉదాహరణగా వస్తూ ఉంది, చిన్న ఉదాహరణగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భార్య భర్తలు, భర్త ఏ విషయంలోనైనా నీకు కొంచెం తక్కువ చేస్తే నీ కోపం వచ్చినప్పుడు ఏమంటావు? ఏం చూసి పడిపోయేటి, నన్ను కొట్టడానికి తడ్డానికి చేతులు వస్తాయి కానీ అంటమా? ఎందుకంటారు మాట? ఎందుకంటారు? నేను కూడా అదే అంటాను. మీరు దైవజనుడి జోలికి రాకూడదు అసలు. వస్తే ఎవరు రావాలి తెలుసా? నన్ను పోషిస్తారు చూడండి, ఆలోచన నన్నే, ఆలోచన నాడినా, ఆలోచన నన్ను కొట్టినా తిట్టినా నేను భరిస్తాను. ఇప్పుడు మీ భర్తలు మీరు సరిగ్గా పోషించలేదండి, తిండి ఎట్లేదు, గొడ్డవ్వలేదండి, కొట్టడానికి ఏంటంటావు? చెప్పరే, ఉన్నదే చెప్పండి. నువ్వు ఎవడోరా నన్ను కొట్టడానికి, నన్ను తిట్టడానికి? మా అమ్మెట్టిని చీర కట్టుకున్నాను, మా అమ్మెట్టిని బోత ఎంతున్నాను అంటావు అనవా? కనుక మీరు కూడా, నేను అదే చెప్తున్నాను, మీరు నాకు నెలకు సరిపోయిన రేషన్ వేసారు అనుకో, మీరు నా కోసం చెప్పండి అర్రా, మీరు నన్ను ఏదైనా అనండి, పడతాను. నెలంతా తిరగడానికి నాకు పెట్రోల్కి, కారుకి అన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టేసి నువ్వు పాస్టర్ గారు సువార్త చేయని చెప్పావు అనుకో, నువ్వు నా కోసం అన్నా పర్వాలేదు. ఎందుకండి? భక్తి చేసేవారు ఉన్న లక్షణం ఏంటంటే అభిషేకం కలిగిన వారిని ముట్టుకోరు, అభిషేకం కలిగిన వారిని టచ్ చేయరు, అభిషేకం కలిగిన వారు ఊసుకి రారు. దేవుని స్తోత్రం. మనం వాక్యానికి విధేయత చూపాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్యాన్ని ప్రకటన చేయాలి అని అంటున్నాడు. ఎవడు దీనుడై నా మాట వినుకుతాడో అని అంటున్నాడు. వినయ విధేయతలతో, వినయము విధేయత లోబడే ఆ మనసు ఏం చేస్తుందంటే ఆశీర్వాదానికి నడిపిస్తుంది. విధేయతే ఆశీర్వాదానికి మొదటి మెట్టండి. నేను చెప్తున్నాను, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచుండనో వానినే ఆయన దృష్టిస్తాడు. వారి మీదే దేవుని కనుదృష్టి ఉంటుంది, వాని మీదే దేవుని చూపు ఉంటుంది, వాడి మీదే దేవుని ఆలోచన ఉంటుంది, వాడి మీదే దేవుని యొక్క ఉద్దేశము, నిర్ణయము, సంకల్పం ఉంటుంది. ఆమెన్. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఉంటుంది? ఎవడు దీనుడై దేవుని మాట విని వణుకుతూ భయపడుతుంటాడో, అయ్యో నేను వాక్యానుసారముగా నేను నడవలేకపోతున్నానే, వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నానే అని భయపడాలా, వాక్యానికి భయపడాలా. మరలా చెప్తున్నాను, ఆ భయమే ఐశ్వర్యం అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. యెహోవా యందలి భయము ఐశ్వర్యము. ఆమేన్. యెహోవా యందలి భయం ఐశ్వర్యం అట. 3 చోట్ల రాయబడి ఉంది. భయం ఐశ్వర్యము, భయము జీవపోట, భయము దీవెన రాయబడి ఉంది. నువ్వు భయపడాలి వాక్యానికి. నువ్వేంటి ఎదురు సమాధానం చెప్తావు? నువ్వేంటి వాక్యాన్ని విమర్శిస్తావు? ఎక్కడో ఉన్నవాళ్ళు దేవుడు తీసుకొచ్చి మనల్ని ఒక స్థానం ఇచ్చాడు దేవుడు మనకి. నువ్వేమో వాక్యాన్ని విమర్శిస్తున్నావు. చూడండి అద్భుతమైన మాట, 66వ యెషయా గ్రంథం 66. దేవుడు నీ మీద కనుదృష్టి ఉండాలంటే, దేవుడు నన్ను ఏం చూశాడండి? దేవుడు నన్ను ఎక్కడ చూశాడండి? దేవుడు నన్ను చూడలేదండి, దేవుడు నన్ను పట్టించుకోలేదండి, దేవుడు నా రుణాలు తీర్చలేదండి, దేవుడు నా స్థితి మార్చలేదండి అనుకుంటున్నావా? సహోదరు జాగ్రత్తగా విను, నీకోసం ఈ మాట రాయబడి ఉంది. చదవండి. హృదయము గలవాడై 66 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. చాలు, అందరూ చెప్పండి. ఎవడు దీనుడై
ఎవరు దీనుడు? ఎవరట? దీనుడు. ఎవడు దీనుడై నల్లిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఎస్తేరు ఆ రాణి స్థానములో, ఎస్తేరు రాజుని వివాహం చేసుకునే విషయంలో ఆ రోజుల్లో అందరు అమ్మాయిలు సౌందర్యవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు, గొప్ప గొప్ప వంశం వారు అందరూ కూడా ఆ యొక్క అంతఃపురములోనికి, జాగ్రత్తగా వినండి, రాజు పక్కన ఉన్న స్థానము ఖాళీ అయిపోయింది. రాణిగారి కుర్చీ ఖాళీ అయిపోయింది. రాణిగారు స్థానములో కూర్చుండడానికి ఒక మంచి యవ్వన బిడ్డ కావాలని రాజు ప్రకటిస్తే అదే షూషాను కోటలో అందాల పోటీ జరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఏ పోటీ జరుగుతుంది? ఎక్కడ? షూషాన్ అను కోటలో అందాల పోటీ జరుగుతుంది. దాంట్లో నుంచే ఇప్పుడు వచ్చింది ప్రపంచ సుందరి, భారతదేశపు సుందరి, మిస్ ఇండియా, మిస్ వరల్డ్. ఈ పోటీలన్నీ బైబిల్లోనే మొట్టమొదట అందాల పోటీ జరిగింది. ఇప్పుడు అందాల పోటీ జరిగింది అనుకో, రేపు వచ్చే ఆదివారం అందాల పోటీ అని ఇక్కడ అన్నాను అనుకో, ఇగో ఈ లైట్ అవసరంలే, ఈ లైట్ అవసరంలే, కరెంటే అవసరం లేదు మనకి. ఎందుకు? మేమే మెరిసిపోయి వస్తాం పాస్టర్ గారు అంటుంది. మెరిసిపోయి దగా తయారైపోతారు. మంచిదే. భక్తిలో, విశ్వాసంలో కూడా అలా మెరుస్తూ ఉన్నావు అనుకో, దేవుడు చూసి సంతోషపడతాడు. విశ్వాసములు అలాగ నువ్వు దగదగ మెరిసిపోతుంటుంటే దేవుడు షూషాను కోటలో అందరూ కలిసి చేరుకున్నారు. ఒక్కొక్కరు వంతు వచ్చింది. రాజు ఈమెను చూశాడు, రాజు ఆమెను చూశాడు, రాజు ఆమెను చూశాడు, రాజు ఆమెను చూశాడు, అందరినీ చూశాడు. ఒకరికి మించిన ఒకరు అందంగా ఉన్నారు. కానీ స్తోత్రం చెప్పండి, ఒకళ్ళకి మించి ఒకళ్ళు అందంగా అప్పటికి ఆ తయారవడానికి ఫ్యాషన్ పెరేడ్ కూడా అక్కడ ఉంది, ఫ్యాషన్గా డిజైనింగ్ కూడా అక్కడ ఉంది, బ్యూటీ పార్లర్లు కూడా అక్కడ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్లో హేగే అని ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంది, మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, మంచి సుగంధ తైలాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, మంచి వస్త్రాలు అంతా అక్కడే ఉంది. ఏటేటి ఉన్నాయి? ఫస్ట్ ఇలా వెళ్ళిన వెంటనే షూషాను కోటలోకి వెళ్ళినాక ఆ బ్యూటీ పార్లర్ అక్కడ ఉంది. ఎందుకు? రాజుగారికి అందమైన ముఖం తయారు చేసే ఒక తరగతి ఉంది, అక్కడ ఒక టీం ఉంది. అక్కడ నుంచి ఆ పక్కకి వెళ్తే మంచి డ్రెస్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది అక్కడ. అలా కుట్టకండి, ఇలా కుట్టండి, జాకెట్ అలా కుడితేనే పరలోకం దిగి వస్తుంది. మీకు ఏంటంటే అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం సిగ్గు అనిపిస్తుంది. మీకు అది ఎంత అందంగా ఉందో నాకు అంత అసహ్యంగా కనబడుతుంది. నిజంగా చెప్తున్నాను. అది ఎన్ని డిజైన్లు చేసావో, ఎన్ని తాళ్ళు ఎట్టావో, ఎన్ని జిగిజిగులు ఎట్టావో, ఆ జిగిజిగులు ఎట్టిన ఒక 500 రూపాయలు శుక్రవారం ఇస్తే పాస్టర్ గారు డబ్బు అడుగుతారు. నా పాపిస్ట్ నోరు మారాలని ప్రార్థన చేయండి రా. 500 కాను, ఇది ఇలా వణికేస్తుంది, వణికి పుట్టేస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, నాకు తెలియ ఫ్యాంట్కే 450 రూపాయలు, చిన్న జాకెట్ ముక్క కూడా 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటాడు. ఆడు ఎంత కష్టపడి కొడతాడో పాపం. ఫ్యాషన్ డిజైన్ కోసం చెప్తాను, మీరు ఇప్పుడు నేర్చుకున్నారు అనట్లేదు. అది ఎప్పుడో అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, అక్కడ బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడ నుంచి మంచి ఫుడ్ పెట్టే ప్రోటీన్ ఫుడ్, మంచి ఫుడ్, ఏ ఫుడ్ పెట్టాలో మెనూ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అమ్మా నువ్వు బాగా తిను. మంచి జిమ్ కూడా ఉంది అక్కడ, జిమ్ కూడా ఉంది. ఉదాహరణ ఊహిస్తున్నాను, మంచి జిమ్ కూడా అక్కడ ఉంది. ఎందుకు? మంచి ఫిట్నెస్ ఉండాలా. నువ్వు రాని స్థానంలో ఉన్నావు, నీకు మంచి ఫిట్నెస్ ఉంచాలా, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలా. అక్కడ మంచి వాకర్స్ ఉన్నాయి, అక్కడ జిమ్ ట్రైనర్స్ ఉన్నారు, అందరూ అక్కడ తగలడ్డారు. ఈ అమ్మాయిలందరూ వాటి గుండా ప్రయాణం చేసి వచ్చి రాజు ఎదుట మంచి ఫిట్నెస్తో, మంచి అందంగా, మంచి డ్రెస్ వేసుకొని నిలబడ్డారు. అంత అందంగా నిలబడిన అమ్మాయిని చూసి రాజు అన్నాడు, మనసులో అనుకొని ఉంటాడు, ఇదే నచ్చలేదా,
అన్నాడు. నెక్స్ట్ అమ్మాయి వచ్చింది, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, జిమ్కి వెళ్ళింది, ప్రోటీన్ ఫుడ్ తినింది, తర్వాత నా బాడీ మెయింటైన్ చేసింది. ఆమె వచ్చింది, ఆమె ఇంకా అందంగా ఉంది. ఆమెను చూశాడు రాజు. అన్నాడు చచ్చ నచ్చలేదు అన్నాడు. పాపం జిమ్ లేదు. ఆమెను చెప్పండి, చెప్పరే. బ్యూటీ పార్లర్ లేదు. ఆమెను చెప్పండి. ప్రోటీన్ ఫుడ్ లేదు. ఆమెను చెప్పండి, చెప్పరే. మంచి టైలర్ లేడు, మంచి ఫ్యాషన్ డిజైనర్ లేడు. ఆమెను చెప్పండి. సాదా సీదా. స్తోత్రం చెప్పండి. ఎలాగా సాదా సీదా. తల్లి లేనిది తండ్రి లేని జిమ్కి వెళ్తుందా? తల్లి లేని తండ్రి లేని బ్యూటీ పార్లర్కి వెళ్ళగలదా? ఖర్చు పెట్టగలదా? తల్లి తండ్రి లేని మంచి ప్రోటీన్ ఫుడ్ తినగలదా? హే, నా చిన్నప్పటి నుంచి తిండి లేదు, చిన్నప్పటి నుంచి బ్యూటీ పార్లర్, ఇప్పుడు నాకెందుకే? దేవుడు ఆకర్షిస్తే, దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చుంటాను, లేకపోతే లేదు. దేవుడిస్తే పొందుకుంటాను, దేవుడు ఇవ్వకపోతే లేదు. వాళ్ళందరూ అలాగ తగలడ్డారని నేను తగలడాలని రూల్ ఏమి లేదే. నాకు అంటూ ఒక ట్రైనర్ ఉన్నారు. ఆ ట్రైనర్ నాకేం నేర్పించాడంటే ప్రార్థించడం నేర్పించాడు. ఆ ట్రైనర్ దగ్గరే మోకరిస్తానని చెప్పి ప్రార్థన చేసింది. ఆయన ట్రైనింగ్, ఎవరు ట్రైనింగ్? మంచి భక్తిపరుడైనటువంటి ఆయన యొక్క మొర్దెకై ట్రైనింగ్లో ఉంది. మొర్దెకై ఆమెకు మంచి జిమ్ ట్రైనర్, మొర్దెకై మంచి బ్యూటీషియన్, మొర్దెకై డిజైన్ చేశాడు. అమ్మ ఈ వస్త్రాలు వేసుకో, అమ్మ ఈ ఫుడ్ తిను, అమ్మ ఇదే నువ్వు ముఖానికి రాసుకో, అంతకు మించి నువ్వు చేయకు, ప్రార్థన చెయ్యు, ఉపవాసం ఉండు, కన్నీరు కాల్చు, నీ దేవుడు ఆకర్షిస్తే నువ్వు ఆకర్షించబడతావు. దేవుడు రాజు కళ్ళను ఎస్తేరు మీద పడినట్లుగా దేవుని దయకి ఎస్తేరు ప్రాప్తురాలైంది కనుక సింహాసనం మీద కూర్చుంది. సింహాసనాలు దేవుని చేతిలో ఉంటాయి. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంటుంది, హెచ్చింపు దేవుని చేతిలో ఉంటుంది. ఆ పేద అమ్మాయి, ఎన్నిక లేని అమ్మాయి తీసుకుని వచ్చి అక్కడికి వచ్చి నిలబడింది. అందరంతా అయిపోయింది. ఎస్తేరు అక్కడికి వచ్చి బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, జస్ట్ వచ్చి అలా నిలబడింది. ఆ రాత్రంతా ప్రార్థన చేసింది, ఆ రాత్రంతా కన్నీరు కార్చింది. దేవుని తేజస్సు ఆ ముఖం మీద ప్రకాశిస్తూ ఉంటుంటే రాజు ఆకర్షితుడై, రాజు ఎస్తేరు అందానికి బానిసయ్యాడు. రాజు ఎస్తేరు అందానికి బానిసైపోయాడు, ముగ్ధుడైపోయాడు, ఆకర్షించబడ్డాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా మొట్టమొదటిసారి చూసినప్పుడే ఎస్తేరుతో రాజు ప్రేమలో పడ్డాడు. ఆకర్షించిన వాడు పరలోకమందున్న దేవుడు. అతన్ని ఆ రాజుని ఆమె వైపు ఆకర్షించాడు. అక్కడ నిలబడింది, మంచి వస్త్రాలు వేసుకోలేదు, సాధారణ వస్త్రాలు వేసుకుంది. ధనవంతురాలు బిడ్డ కాదు, తల మీద నుంచి కాళ్ళ వరకు ధరించుకోవడానికి దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, దేవుని వైపు చూస్తున్న వ్యక్తి అని అంటాడు. అందుకే పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న వారై మీ దేవుని మీరు ఆరాధించండి అంటాడు. పరిశుద్ధత ధరించుకున్న ఎస్తేరేమో, ధరించుకున్నదేమో, ఆ పరిశుద్ధత వైపు రాజు ఆకర్షించబడ్డాడు. దీనురాలై తను తగ్గించుకుంటూ నిత్యము దేవునికి భయపడుతూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉందేమో. దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఆకర్షించాడు. దేవుని కనుదృష్టి అని అంటున్నాడు, ఎవడు దీనుడైన మాట విని వణుకుతుంటాడు వానిని నేను. ఎంతమంది అమ్మాయిల మీద దేవుని దృష్టి లేదు, ఎస్తేరు మీద దేవుని దృష్టి ఉంది. దేవుడు ఎస్తేరు టైం వచ్చినప్పటికి, నేను అనుకుంటున్నాను ఎస్తేరు రాజు ఎదుట నిలబడినప్పటికీ, స్తోత్రం చెప్పండి, అందరు అమ్మాయిలు నిలబడ్డారు, వద్దు అన్నాడు. ఎస్తేరు టైం వచ్చింది, ఎస్తేరు రాజు ఎదుట నిలబడింది. నేనైతే అనుకుంటున్నాను ఎస్తేరు అక్కడ నిలబడగా దేవుడు రాజు వెనకాతలు నిలబడి ఎస్తేరు ముఖం మీద ఆ కాంతి ప్రకాశింపగా, దేవుడు తన వెలుగును ఆమె మీద ఉదయింప చేయగా, దేవుని యొక్క వెలుగు ఎస్తేరు ముఖం మీద పడగా రాజు ఆ వెలుగుకి ఆకర్షించబడ్డాడు. ఎంతమంది ఇంత అందగత్తెలను ఆకర్షించబడలేని రాజు ఎస్తేరును చూసి ఎలాగ ఆకర్షించబడ్డాడు అన్న ప్రశ్న. అయితే
అతడు ఆకర్షించబడ్డానికి ఎస్తేరుకి రాజుకి మధ్యలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దయ ఇద్దరి మధ్యలో ఉండబట్టి దేవుడు ఎస్తేరుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. కనుక నేను చెప్తున్నానంటే ఫైనల్గా మనుషుల దయలో కాదు, మనము దేవుని దయకి ప్రాప్తులై ఉండాలి. మనుషులు ఎదుట ఏముందండి ఏమి లేదండి అని దీనులుగా అబద్ధికులుగా ఉంచుకొని లేదనుకుంటూ అలాంటి దీనత్వపు మాటలు మనుషుల దగ్గర ఆడకూడదు. ఎందుకంటే హృదయ లోతులను ఎరిగిన దేవుని ఆరాధిస్తున్నాం. మనం హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని ఆరాధిస్తున్నాము. దేవుని అబద్ధికులుగా కనబడతాము. దయచేసి మన మనుషులు ఎదురు తగ్గించుకోకపోయినా మామూలుగా ఉండాలా. నీ స్వభావం ఏదైందో అదే ఉండాలి తప్ప కొత్త స్వభావాన్ని మనుషులు ఎదుట ధరించుకోకూడదు. జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుట ఎవడు దీనుడై ఎవడు దీనుడై దేవుని ఎదుట ఆయన మాట విని, ఆయన వాక్యం విని, ఆయన వాక్యమును గ్రహించి ఎవడు లోబడతాడో, భయపడతాడో, వణుకుతాడో. వనకాల వాక్యం చెప్పగా వణుకు పుట్టాలి. అయ్యో ఈ వాక్యానికి నేను లోబడలేదే, ఈ వాక్యానుసారంగా నేను జీవించలేదే, ఈ వాక్యానికి నేను భయపడట్లేదే. ఇష్టానుసారంగా బ్రతుకుతావేటి? ఇష్టానుసారంగా బ్రతికి ఆశీర్వదించంటే ఏం ఆశీర్వదిస్తాడు ఆయన? దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయవంతుడు. ఎవడు భయపడతాడో, ఎవడు లోబడతాడో, ఎవడు సరి చేసుకుంటాడో, ఎవడు వాక్యమునకు ఇష్టపడతాడో, ఎవడు వాక్యాన్ని ప్రేమిస్తాడో వారి మీద అంటే ఏమన్నాడు ఆయన? వానినే నేను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. స్తోత్రం చెప్పండి. ఎవడు దేవుని మాట విని వణుకుచుంటాడో, ఎవడు దేవుని మాట విని భయపడతాడో, ఎవడు దేవుని మాటను బట్టి సరి చేసుకుంటాడో, ఎవడు దేవుని మాటను బట్టి జీవిస్తుంటాడో వానినే అంటే అర్థమేంటి? వానినే అంటే అర్థమేంటి? వాడినే నేను చూస్తానంటే అర్థమేంటి? వాడినే ప్రేమిస్తానంటే అర్థమేంటి? మిగిలిన వాడిని ప్రేమించిన అర్థం. మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆదివారం కనబడతారు, ఏ శుక్రవారం ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ పాయింట్ ఓకే. ప్రతిరోజు సాయంకాలం ఎక్కడికి వెళ్తారు? ఫోన్లే, వంట, పిల్లలు. పోనీ అప్పుడప్పుడైనా కనబడవచ్చు కదా. శుక్రవారం ఉపవాసం ఉండి సుదూర ప్రాంతాల నుంచి మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి గొప్ప విడుదల పొందుతున్నారు, పిల్లలు పొందుతున్నారు. మూయబడిన 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు గర్భాలు తెరబడతా ఉన్నాయి. మనం ఎందుకు ఆశీర్వాదం చూడట్లేదు, ఎందుకు మేలు చూడట్లేదు అంటే నీవు భయపడట్లేదు వాక్యానికి. ఎవడు నా మాట విని వణుకుచుండునో, వణుకు పుట్టాల. వణుకంటే భయమునకు మించినది, భయము కంటే మించినది, భయము కంటే లోతైనది వణుకు. ఓ దేవా, నేను ఎప్పుడూ భయపడతాను. నేను మా ఆవిడకి మధ్య గొడవ సందర్భం ఏదో వచ్చినా దేనికి భయపడం, ఎవరికి భయపడం, అసలు ఎవరికి భయపడ అవసరం లేదు. కానీ నా దేవుని మాటకి నేను భయపడాలి. ఆ భయమే మనకి ఐశ్వర్యం మాట, ఆ భయమే మనకి ఐశ్వర్యం అంటున్నాడు. ఎవడు నా మాట విని. నేను 2-3 సార్లు ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని, మీరు గ్రహించాలని, విన్న మాట మరిచిపోకూడదని ఇన్ని ఉద్దేశాలతో రిపీట్ చేస్తూ ఉంటుంటాము. కనుక ఎవడు విని నా మాట విని వణుకుచుండునో వానినే నేను అంటే వాని మీదే నాకు కనుదృష్టి ఉంటుంది. మిగిలిన వారి మీద అంతమంది అమ్మాయిలు, అందరూ అమ్మాయిలే కదా, అందరూ పెళ్ళికొచ్చిన వారే కదా, అందరికి ఇచ్చేస్తే దేవుడు భక్తి చేసిన వాళ్ళ సంగతి ఏంటి మరి? అందరికీ మార్కులు వేస్తారనుకో, మరి బాగా చదివినోడుకో, ఇంట్లో ఉన్నోడికి జీతం ఇచ్చేసి పనికి వెళ్ళినోడికి జీతం ఇచ్చేస్తే ఇంక పనికి వెళ్ళడం ఎందుకు? కనుక ఎవడు భయపడతాడో వానినే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎస్తేరు అలాగ దేవునికి భయపడింది. లోక అమ్మాయిలు వెళ్ళినట్టుగా వెళ్ళలేదు. లోకములో స్త్రీలు చేసిన ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు చేయలేదు. ఎస్తేరు దైవ ప్రయత్నం చేసింది.
దైవ ప్రయత్నం. చెప్పండి, దేవుని దగ్గర ప్రయత్నించింది, దేవుడు తను ఫలింపజేశాడు. కారణం ఏంటంటే ఆమెలో ఎప్పుడూ ఒక భయము, ఎప్పుడు భయం. ఎస్తేరు భయస్తురాలు, రాజు దగ్గరికి వెళ్ళడానికే భయపడింది. అంటూ ఒకవేళ చచ్చిపోతానేమో, ఒకవేళ రాజు చంపేస్తాడేమో, అయినను సరే దేవుని పని కొరకు నేను ముందుకెళ్తాను అనుకొని వెళ్ళింది. భయపడిన ఆవిడే, కానీ దేవుని నిమిత్తం ధైర్యాన్ని తెచ్చుకుంది. నువ్వు వాక్యం విన్నట్టుగా ఉండిపోవద్దు. వింటున్న వాక్యానికి భయపడుతూ ఉంటే, దేవునికి భయపడుతూ పాపం చేయకూడదు, దేవునికి భయపడుతూ అబద్ధం ఆడకూడదు, దేవునికి భయపడుతూ మనం దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. దేవునికి భయపడుతూ వాక్యాన్ని ప్రేమించాలి. అది భక్తికి మూలాధారము. దేవునికి భయపడే మనం లోబడాలండి. నేను ఊర్లు వాళ్ళు వెళ్ళి వస్తుంటుంటా, చాలా సుదూర ప్రాంతాలు వెళ్తుంటాను. నేనేం చేస్తున్నాను మా ఆవిడ చూస్తుందా? మీరు చూస్తారా? మా పిల్లలు చూస్తారా? చూడరా. ఎవరు చూస్తారు? ఆయన ఎవరి కాలంలో నేను బిజినెస్ చేసినప్పుడు, నేను కంపెనీలో పని చేసినప్పుడు, నేను పని పాట చదువు సంధ్య లేకుండా సేవకి రాలేదు. మీలో చాలామందికి తెలియదేమో, నేను పని పాట లేకుండా చదువు సంధి లేకుండా కోసం రాలే, అన్నీ వదిలి వచ్చాను. దేవుడు పిలిచాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చాం. నేను చెప్పి ముగిస్తాను. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని బొంబాయి, ఢిల్లీ, చెన్నై, కేరళ చాలా పట్టణాలకి తీసుకెళ్తూ ఉండేవారు. చాలా పట్టణాలకి ఒకరోజు నేను ఊటీలో ఉన్నాను, ఒక స్టార్ హోటల్ ఊటీలో ఉన్నా, పెద్ద స్టార్ హోటల్ ఊటీలో ఉన్నాను. చాలా చాలా సుందరమైన అనుభవం, అది చాలా సుందరమైన అనుభవం. 3 days 3 రాత్రులు 3 పగలు అక్కడ ఉన్నాం. ఆ స్టార్ హోటల్ పై రూమ్లో ఉన్నాం. ఒకరోజు నైట్ అక్కడ రూమ్లో, అక్కడ ఒక హాల్లో పార్టీ, మా కొలీగ్స్ అందరికీ కంపెనీ పార్టీ ఇస్తుంది. పెద్ద పార్టీ. ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు డ్యాన్స్. ఇక్కడ నుంచి ఇంత పెద్ద ఒకే టేబుల్, 2 టేబుల్ కాదు, ఇక్కడ నుంచి అక్కడ 40 అడుగులు ఒకే టేబుల్. ఆ టేబుల్లో ఇటువైపు నుంచి అన్ని డిఫరెంట్ మందులు, ఇటు నుంచి డిఫరెంట్ మందులు, ఆ పక్కన ఫుడ్ అంతా డిఫరెంట్ ఫుడ్. అర్థమైందా? తాగినోడికి తాగినంత మందు, తిన్నోడికి తిన్నంత తిండి, ఇటువైపు మ్యూజిక్, ఇటువైపు డ్యాన్స్. అబ్బాబ్బాబ్బాబ్బా. నా ఫ్రెండ్స్ అందరూ ఫుల్. ఒకడేమో ఇటు తాగేసి ఇలా కక్కునోడు ఎవడు, ఇటు తాగేసి పారిపోయినాడు ఒకడు, తాగేసి మొత్తం ఎక్కువైపోయి తొరులుతున్నాడు. చండాలంగా ఉంది. నన్ను అన్నారు, తీసుకోవచ్చు కదయ్యా, ఎవరు చూస్తారు? ఎప్పుడు? నా వయసు 19-20 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 19-20 సంవత్సరాలు. 19 ఒకడంట నెమ్మదిగా వచ్చి, చిన్నది సరదాగా ఫ్రెండ్లీగా వేయొచ్చు కదా, చిన్నది వేయొచ్చు కదా అన్న. చిన్నది లేదు, పెద్దది లేదు. దేవుని మహాకృప. రక్షణలోకి రాకముందు మందు, సిగరెట్, బీడీ, కైని, గుటక, పానపరాగ్ ఏది నా నోట్లో పడలేదు. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా అది ముట్టుకోవాలనిపించలేదు. దేవుడు నా నోట్లో ఏది పడనివ్వకుండా దాచిన దేవునికి మహిమ. తాగినోడికి తాగినంత మంచి బ్రాండ్లు అంట, ఇంపోర్టెడ్ బ్రాండ్ అంట. అరే ఏదైనా కావచ్చు కానీ, అయ్యో నేను రక్షణ పొందాను, నేను ఒక క్రైస్తవుడిని, నేను తాగలేను, నాకొద్దు అనుకొని నేను పరిగెత్తుకొని వెళ్ళి నా రూమ్లో తలుపుకి తాళం వేసుకొని భోంచేసి వెళ్ళిపోయి తలుపు తాళం వేసుకొని పండుకున్నాను. తెల్లవారు లేచి చూసినప్పటికీ ఆ ఫ్లోర్ నిండగా తాగి ఇంకా దొరుకుతూనే ఉన్నారు, మొత్తెరక దొరుకుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువా నన్ను చూస్తున్నావు, నీకు భయపడి నన్ను దాచావు ప్రభువా, అందును బట్టి దేవునిస్తావు. ఆ భయము ఈరోజు నన్ను సేవకునే చేసింది. యెహోవా యందలి భయము ఈరోజు నన్ను ఐశ్వర్యవంతుడిని చేసింది. ఆ భయం ఈరోజు నన్ను దేశాలకి తీసుకెళ్తుంది. ఆ భయం నన్ను ఈరోజు పట్టణాలకి, పల్లెలకి, కొండలకి నడిపిస్తుంది. యెహోవా యందలి భయపడుతూ, వణుకుతూ, దేవుని మాటకి భయపడుతూ, లోబడుతూ, వణుకుతూ ఉండాలి. దేవుని మాటకి భయపడుతూ వణుకుతూ ఉండాలి. వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఎలాంటిది? వాక్యము సుత్తి లాంటిది. వాక్యం ఎలాంటిది? అగ్ని లాంటిది. వాక్యం ఎలాంటిది? సబ్బు లాంటిది, సుత్తి లాంటిది, అగ్గి లాంటిది. దానికి భయపడతావా?
నువ్వు లోబడతావా, వణుకుతూ ఉంటావా? ఈ వాక్యం చెప్పబడిందా? నువ్వు అలా చెయ్యి, నువ్వు అలా చెయ్యు, అలాగ నడువు. నేను అలా చేశాను, అలా భయపడ్డాను. దేవుడు నన్ను ఐశ్వర్యంలోనికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మనుషుల దయలో కాదండి, మనము దేవుని దయలో. మనుషులు మెప్పించేవారుగా ఉండకూడదండి, దేవుని మెప్పించేవారుగా ఉండాలి. మనుషులు కనబడాలని భక్తి చేయకూడదండి, దేవుడు చూస్తున్నాడని భక్తి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నలుగురు మధ్యలో ఎలాగుంటామో, నలుగురు లేనప్పుడు కూడా ఒంటరిగా కూడా మనము దేవుని దగ్గర అలాగ ఉంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని దయ మన మీదకి రావాలంటే లోకంలో వెళ్తున్న ఆ సిస్టంలో వెళ్ళవసరం లేదు. ఎస్తేరు విధానాన్ని మీరు గమనించండి. ఆవిడ తను తాను వాక్యం చేత అలంకరించుకుంది, తను తాను దేవుని భయము చేత అలంకరించుకుంది, తను తాను ప్రార్థన చేత అలంకరించుకుంది, తను తాను పరిశుద్ధత చేత అలంకరించుకుంది. అందరు అమ్మాయిలు వెళ్ళిన రీతిలో వెళ్ళలేదు, అందరు చేసినటువంటి సిద్ధాంతాలు చేయలేదు. దేవుని సిద్ధాంతం మీద ఆనుకొందగానికనే సింహాసనం మీద కూర్చుంది. ఎవరైతే అలాగా అనుకుంటారు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేవుని సిస్టంలో నుంచి బయటకు రాకూడదు, దేవునికే భయపడాలి. మనము అలాగే జీవిస్తే నిశ్చయముగా ఆశీర్వదించబడతాము. అలాంటి కృప ఈరోజు ఉదయం వాక్యం విన్న ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరం లేచి నిల్చుందాము, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి, ఎవడు దీనుడై నీ మాట విని భయపడతాడో, లోబడతాడో వారినే నువ్వు దృష్టి ఇచ్చున్న దేవుడు తండ్రి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన పిల్లలకు, వాక్యానికి లోబడే పిల్లలకు, వాక్యానికి భయపడే పిల్లలకు, వాక్యమును చూసి వణికిపోతున్నటువంటి పిల్లలకు ప్రభా ఎస్తేర్ లాంటి కృప అనుగ్రహించండి, ఏసేపు లాంటి కృప అనుగ్రహించండి, దావీదు లాంటి కృప అనుగ్రహించండి. మొత్తంగా కలిసి మీ కృప చేత నింపమని, వాక్యానికి భయపడుతూ లోబడుతూ జీవించే కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.